సవాల్ ఇస్తున్నా. గత 5 ఏళ్లుగా నువ్వు బీసీలకి ఏం చేశావు? 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టావు. ఏకంగా 300 బీసీలని చంపేశాం. మనం చూసాం, అమర్నాథ్ గౌడ్ని చంపేశారు, నందం సుబ్బయ్య గారిని చంపేశారు, చంద్రయ్య గారిని చంపేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలయ్యని కూడా ఎలా చంపేశారో మనందరం చూశాం. అంతేకాదు బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. బీసీ సప్లైన్ ద్వారా రావాల్సిన 75,000 కోట్ల నిధులు పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్ కూడా 10% తగ్గించింది ఈ ప్రభుత్వం. అందుకే మొన్న జేహో బీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ జేహో బీసీ సభ సాక్షిగా పవన్ అన్న బాబు గారు ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాలు వచ్చిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయల డబ్బులు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాం. అంతేకాదు ఏకంగా ఆదరణ పథకం ద్వారా 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన బీమా 10 లక్షలు చేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. దశాబ్దాలుగా మనం ఒక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. 6 నెలలకు ఒకసారి వెళ్లి మన బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమయం మొత్తం ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న సరిపోతుంది. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీ సోదరులకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీల భవనాల్లో కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు వేలాది భవనాలు పనులు ప్రారంభించాం. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు బీసీలని కాపాడడానికి ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నా. అమ్మ, అనంతపురం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 1,30,000 రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందజేశాం. అంతేకాదు హార్టికల్చర్ హబ్ గా అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశాం. ఏకంగా అరటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం. ఒక సంవత్సరం కరువు వస్తే ఏకంగా 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇంతేకాదు రోడ్లు గాని బ్రిడ్జిలు గాని తాగునీటి ప్రాజెక్టులన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఏం జరిగింది? 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అవునా కాదా తల్లి? ఈరోజు ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులాగా మన తంతుంది. అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనకుంది 2 నెలలు. ఈ 2 నెలలు మనందరం కష్టపడాలా. ఎందుకంటే జగన్ది ఒక దరిద్రపు పాదం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 ఏళ్ళలో ఎప్పుడు రాని కరువు ఈరోజు అనంతపూర్ జిల్లాకు వచ్చింది. ఇంత కరువు వస్తే కనీసం ముఖ్యమంత్రి గారు ఇది కరువు జిల్లాగా సరిగా ప్రకటించట్లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, డ్రిప్ ఇరిగేషన్ కూడా. అంతెందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టు రైతులు పాపం పట్టు రైతులు కూడా సబ్సిడీ ఎత్తేసింది ఈ ప్రభుత్వం. ఆ పట్టు రైతులు నేను హామీ ఇస్తున్నా, మీకున్న బకాయిలన్నీ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేశారు రైతులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందల 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. 1 రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పండించే పంట కూడా కొనే నాదుడు లేకుండా పోయింది. ఈ రోజు వేరుశెనగ కేవలం 3 లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. హంద్రనివా పనులు ముందలకెళ్లట్లేదు. ఏకంగా హెచ్ఎల్సీ ఆధునికరణ పనులు జరగట్లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరేరు ఎత్తిపోత పథకాలు పనులు ప్రారంభిస్తే
ఈ సైకో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాజెక్టులకు పునాదులు వేశాడు తప్ప ఒక్క పని కూడా ముందలకెళ్ళలేదు. ఇంకా అంతేకాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకటించాం. 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలనే లక్ష్యంతో ఆనాడు మనం పనిచేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా రద్దు చేస్తాం. చాలా